డాక్టర్ మౌమిత చివరి క్షణంలో తన తల్లితో మాట్లాడే అవకాశం ఉంటే మేబీ ఇలాగే మాట్లాడేదేమో. అమ్మ, హాస్పిటల్ యాజమాన్యం నాపై పగతో ఉన్నారు, అందుకే వెంటనే నాకు డ్యూటీలు వేస్తున్నారు. దానికి కారణమేంటో ఇప్పటికీ నాకు మాత్రమే తెలుసు, కానీ తొందరలోనే మీకందరికీ తెలియాలి అనుకుంటున్నాను. అలా వెంటనే డ్యూటీలు చేయడం వల్ల ఒళ్ళు బాగా అలసిపోయింది. మధ్యరాత్రి 2 గంటల తర్వాత డ్యూటీలో ఉండగానే కొద్దిసేపు నిద్రపోవాలి అనుకున్నాను. అందుకే సెమినార్ హాల్కి వెళ్ళాను. సెమినార్ హాల్లో చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. పర్వాలేదు, కొద్దిసేపట్లో తిరిగి వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను. కానీ ఇంతలోనే శబ్దం వినపడింది. తిరిగి చూసేసరికి 15 మంది నన్ను గుమిగూడారు. తప్పించుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. గట్టిగా అరిచాను, ఏడిచాను. అయినా సరే ఎవ్వరూ నన్ను వదిలిపెట్టలేదు. చాలా క్రూరంగా అఘాయిత్యం చేశారు. అలా చేసేటప్పుడు వారికి సహాయంగా నా తోటి డాక్టర్ కూడా వాళ్ళతో పాటే ఉంది. అమ్మా, పండక్కి ఇంటికి వస్తాను, మీతో పాటే ఉంటాను అనుకున్నాను. కానీ ఇప్పుడు హాస్పిటల్ మార్చురీలో ఇలా పడి ఉన్నాను. నా కోసం బయట ధర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. ఎంతోమంది నాకు సపోర్ట్గా ఉన్నారు. అయినా సరే న్యాయం జరుగుతోంది అన్న నమ్మకం నాకైతే లేదు. అమ్మా, ఇలాంటిది ఇంకా ఏ అమ్మాయికి జరగకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.